తాను రాజకీయాల్లో లేనప్పుడే విపిఆర్ అమృత ధారను ప్రారంభించారని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయన బుచ్చిరెడ్డిపాళెంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిసి విపిఆర్ అమృత ధార ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు సేవ చేయాలన్నదే ముఖ్యమని, ప్రతి ఒక్కరికి మంచినీటి సౌకర్యం అందించాలన్నదే లక్ష్యమని, దీనికోసం పనిచేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. మన గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. విపిఆర్ ఫౌండేషన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సొంత నిధులతో ఫౌండేషన్ తో స్థాపించిన ఏ వాటర్ ప్లాంట్ కూడా దానికి చిన్న రిపేర్లు వస్తే కూడా మేమే చేసి దాన్ని కొనా వరకు కొనసాగిస్తుంటాం. ఎవరైతే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని మెయింటైన్ చేస్తున్నారో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. అదేవిధంగా నీళ్లు మనకి ఎంత అవసరమో లేనప్పుడు ఎంత కష్టపడ్డామో కూడా మనసులో పెట్టుకొని నీళ్ళని వృధా పోనీయకుండా ప్రతి ఒక్కరూ వాడుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. విపిఆర్ ఫౌండేషన్ తరఫున మునలపూడి గ్రామ పంచాయతీలో వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ కి విచ్చేసిన బుచ్చిరెడ్డిపాళెం మండలం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మునుమలిపూడి సర్పంచ్, లోకల్ నాయకులు వెంకరెడ్డి అన్న, సుబ్బారెడ్డి అన్న, అదేవిధంగా మురళి, పెంచల్ రెడ్డి, అందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ప్రీతమ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుతాను. ట్రాన్స్ఫార్మర్ లేదు కాబట్టి ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టి అది చేస్తే రెండు కానీ వాళ్ళకి చేసేస్తే సరిపోద్ది. అది చూడండి ఇమీడియట్ గా. ఆర్డబ్ల్యూసీ వాళ్ళు ఉన్నారా? రోడ్లు మళ్ళీ వేస్తున్నామమ్మా. ఈసారి డబ్బులు వచ్చినప్పుడు మీకు రోడ్లు వేపిస్తాం, సరేనా? ఎలక్ట్రికల్ ఏడీ అదేదో కొంచెం చెక్ చేయండి ఒకసారి, చూడండి.
మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకోండి. సర్పంచ్ గారు ఎక్కడ వేశారు కదా ఈ మధ్య 2 బోర్లు, ఎక్కడ 5 వేశారు కదా, ఎక్కడ ఇచ్చారు? ఎక్కడ మనుషులకు అవసరం వాటర్ కోసం తీసుకొని 15 లక్షలు ఆయన వాటర్ పైప్ లైన్ వేశాడు, ఎక్కడ బోర్లు వేశాడు. అసలు ఎక్కడ వేశారు ఆ బోర్లు? ఒకదాని నుంచి ఇంకో దానికి నీళ్ళు వస్తున్నాయా లేదా, కనెక్షన్ ఉందా లేదా? సో అది ఒకరోజు చూడండి. దానికి అడిషనల్ గా మనం ఏం చేయాలో చూడండి, ఎంత బడ్జెట్ చూడండి. వేసిన ఆ బోర్ల వల్ల ప్రజలకి నీళ్లు అందుతున్నాయా లేదా, అందకపోతే ఎందుకు అందట్లేదు? మీరు ఆయనతో ఆర్డబ్ల్యూసీ ఆయనతో మాట్లాడి అది పర్ఫెక్ట్ గా చేసేయాలి, లేకపోతే నా దగ్గరకు వస్తారు మళ్ళీ. ఆ ఇళ్ళన్నీ కంప్లీట్ లో అందరూ ఆక్యుపై చేస్తున్నారా? ఎన్ని ఇళ్ళు మొత్తం? 20 ఇళ్లలో 20 మంది ఉన్నారా? ఈ జగనన్న కాలనీలో వైర్లు ఇళ్ళ మీద పోతున్నారు, పిల్లలు ఉన్నారు చిన్న చిన్న వాళ్ళు, ప్లస్ పవర్ కూడా ఉండట్లేదు. ఇంకా ట్రాన్స్ఫార్మర్ బయట నుంచి వచ్చిన వాళ్ళు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, మొత్తం అందరికి కూడా నమస్కారం. అమృతధార వాటర్ ప్లాంట్లు 2017లో ఏ పార్టీ లేని రోజు ఉదయగిరికి వేరే దీంతో పోయినప్పుడు ఆ గ్రామంలో కిడ్నీ వ్యాధితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది చూసి ఈ వాటర్ ప్లాంట్స్ స్టార్ట్ చేసాం. ఈరోజు దాదాపు 175 ప్లాంట్లు ఇట్లా పెట్టున్నాం జిల్లాలో. ప్రతి ప్లాంట్ కూడా మేము మెయింటైన్ చేస్తున్నాం. ఏది పోయినా ఫిల్టర్లు కానీ ఇంకోటి కానీ రెగ్యులర్ మెయింటెనెన్స్ కానీ ఏదైనా మా మనిషి శంకరన్ ఉన్నాడు, ఆయన నంబరు ఇప్పుడు ఈ ప్లాంట్ ఎవరు హ్యాండ్ అవుట్ చేసుకుంటారో వాళ్ళకి ఆ నంబరు వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒక ఫోన్ చేస్తే ఏ సమస్య ఉన్నా వచ్చి దాన్ని ఇమీడియట్గా మళ్ళీ రన్నింగ్లోకి తెచ్చే బాధ్యత మాదే. ఇట్లా జిల్లా మొత్తం అంతా కూడా ఈరోజు పొద్దున్నే కందుకూరు కాన్స్టిట్యున్సీలు కూడా 2 ప్లాంట్లు ఓపెన్ చేసి వచ్చాను. ఇక్కడ ఇప్పుడు ఇంకొక 2 ప్లాంట్లు ఉన్నాయి విడవలూరు, కొడవలూరు మండలాల్లో. సో ఇది ఒక మంచి కార్యక్రమం. గ్రామస్తులు కూడా దీంట్లో ఇబ్బంది పడకుండా, ఇబ్బంది పెట్టకుండా చేసేవాళ్ళు ఎవరు దాన్ని ఆ ప్లాంట్ హ్యాండ్ఓవర్ చేసుకుంటారో చేసే వాళ్ళకి మీరందరూ కూడా అనుకూలంగా ఉండి ఏ సమస్య ఉన్నాయి దీని మీద మా ఫౌండేషన్ బాధ్యత. అట్టే ఈ మధ్య ట్రైసైకిల్స్ ఇచ్చాం, 5 కాన్స్టిట్యుయెన్సీలో ఇచ్చున్నాం. ఇంకెవరన్నా మిస్ అయి ఉంటే తప్పకుండా నెల్లూరుకి రాండి, లేదంటే మీ లోకల్ లీడర్ కన్నా అడగండి. ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ ఎవరైనా మిస్ అయి ఉంటే ఇచ్చేదానికి కూడా ఫౌండేషన్ తరఫున నేను మళ్ళీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే అనాడ మిస్ అయినాయి, అవి కూడా ఇస్తా పోతున్నాం. ఎవరైనా ఈరోజు కందుకూరులో కూడా 2 ఇవ్వలేదన్నారు, ఇస్తున్నాం. నిన్న ఆత్మకూరు నుంచి 3 వచ్చినారు, వాళ్ళకి ఇచ్చాం. అట్టే ఎవరైనా కానీ వికలాంగులు ఎవరైనా మిస్ అయి ఉంటే ట్రైసైకిల్స్, ఎలక్ట్రిక్ ట్రైసైకిల్స్ కూడా ఖచ్చితంగా ఫౌండేషన్ తరఫున ఇస్తాము. గ్రామస్తుల్ని ఇక్కడ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే, మా ప్లాంట్ ఇచ్చిందే కాకుండా మీ అందరినీ చూడటం మా అదృష్టంగా భావిస్తున్నాం. మీ అందరికీ కూడా 2 ప్లాంట్లు ఉన్నాయి, ఇంకా పోవాల్సింది. సో అందరికీ, సో మీ అందరికీ కూడా, మీ ఎమ్మెల్యే కూడా, మీ అందరూ ఏదన్నా కంప్లైంట్లు ఉంటే నాకు వచ్చి చెప్పండి. మీ ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఉంటే నేను ఎంపీని, నాకు వచ్చి చెప్పండి. ఏదన్నా నేను ఉన్నాను మీకు, మీ ఎమ్మెల్యేతో పాటు నేను ఉండా. అవన్నీ మర్చిపోవద్దు. అందరికి కూడా ధన్యవాదాలు. మీ అందరూ కూడా రావడం ఈ కార్యక్రమాన్ని. గత యాక్చువల్లీ నాకు తెలిసి 15-20 రోజుల ముందే నేను ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామం యొక్క గొప్పదనం కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే కోవూరు కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటి బూత్
ఈ రెడ్డిపాలెం మునలపూడి గ్రామ పంచాయతీ బూత్లో ఎప్పుడూ రానటువంటిగా తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటిగా మెజారిటీ తెప్పించి నన్ను మీ ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకున్నందుకు మీ అందరికీ మరోసారి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఏ సమస్యలున్నా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యేగా మీకందరికీ నేను అండగా ఉంటానని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈరోజు ఈ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మీకు మంచినీళ్ళు సరిగా లేవు అని చెప్పిన దానివల్ల ఈ ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ప్లాంట్ లో ఈ ఊర్లో గల్ల ఒక నీతి ఒకటి చెప్పాలి, మనం మారలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ప్రతి గ్రామ నాయకుడు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. ఆ గ్రామంలో నాయకుడే అవసరం లేదు. ప్రజలు పడుతున్న కష్టాలు ఎంతో తక్కువ సంపాదనతో కూడా 10 మందికి సేవ చేయాలి అని అనుకునే ప్రతి ఒక్క మనిషి ఒక నాయకుడే అవుతాడు. మురళి ప్లాంట్ మేము పెట్టామే కానీ ఒక పత్రికా విలేకరి అయిన మురళి ఈ బిల్డింగ్ ని తన సొంత డబ్బులతో ప్రజల కోసం ఈ ఊరి గ్రామస్తుల కోసం కట్టించాడు. మీరేమంటారు? ఇతను నాయకుడు అంటారా కాదంటారా? నాయకుడే కదా. ఆయన నాయకుడు కాదు, ఇంతకు ముందు ప్రజల కోసం ప్రజలకి ఏదైతే అవసరమో అది చేసి వాళ్ళని మెప్పించగలడో అతనే నాయకుడు. నిజంగా ఆయన ఇది మన విలేకరులు కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ఈ విలేకరులు కూడా అందరూ ఇది ఆదర్శంగా తీసుకోవాలి. మాకు సమస్యలు చెప్పడమే కాదు, సమస్యలు తీర్చడం కూడా మీకు తెలవగలగాలని చెప్పి నేను మీకు ఇందుమూలంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు మురళి. ఇదే మాదిరి ప్రతి ఒక్కరు కూడా తన సొంత గ్రామంలో వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు ఏం కావాలో చూసుకొని ఆ పనులు చేస్తే ఆ గ్రామాలన్నీ ఎంతో ప్రజలు, ఆ గ్రామంలో ఉండే ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. అందుకు అండగా మేము నాయకులుగా మీకు అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరోసారి మునలపూడి గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జన సైనికులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.